వేటపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. తైలాభిషేకం జరిగే స్థలమునకు దగ్గర ఉన్న కాలేజ్లో పరీక్షలు జరుగుతున్నందువల్ల 2వ శనివారం జరగవలసిన ప్రార్థనాశక్తి తైలాభిషేకం రోజు మార్చబడింది. తొందరలో తారీఖు తెలియజేయబడుతుంది. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 17 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 18 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 19 గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ఆదికాండం 17వ అధ్యాయము 2వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జెనసిస్ చాప్టర్ 17 వర్స్ 2 మనం చూస్తున్నప్పుడు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని ఈరోజు వాగ్దానము, నిబంధనతో కూడినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు. నిశ్చయముగా అభివృద్ధి ఉంటుంది. ఏది చేసినా అభివృద్ధి లేదు, పెట్టింది కూడా పెట్టుబడి రావట్లేదు, నష్టమే అయిపోతుంది. ఏది చేసినా చెరువులు వేస్తున్నాం, నాశనం అయిపోతుంది, లాస్ అయిపోయింది. వ్యవసాయం చేతికిలో అసలు లాభం కూడా రావట్లేదు, లాభం కాదు పెట్టుబడి కూడా రావట్లేదు. ఇంత కష్టం అంతా వ్యర్థమైపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఉద్యోగం చేస్తున్నాను, జీతం సరిపోవట్లేదు, ఆ వచ్చిన జీతం కాస్త వడ్డీలు కట్టడం సరిపోతుంది, ఈఎంఐలు కట్టడం సరిపోతుంది, ఏది లేదు. ఎంతకాలం ఇలాగ సరిపడకుండా వచ్చే ఆదాయం ఎన్నాళ్ళు బ్రతకాలి? ఎందుకు ఈ బ్రతకటం అవసరమా అని నీలో నీవు కుమిలిపోతున్నావు. దేవుడు నీకు మాట ఇచ్చాడు, నిబంధన చేస్తున్నాడు. ఈ దినాన్ని నిన్ను నిశ్చయముగా అభివృద్ధి పరుస్తాడు. నీ చిన్న స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, నీ చిన్న మనసుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా నీ వ్యాపారం చిగురు పడుతుంది, మరలా అభివృద్ధి చెందుతావు. ఎక్కడెక్కడో రకరకాల మాటలు వినపడుతున్నాయి, నాకు నీ పని అయిపోయింది, నాశనం అయిపోయిందని చెప్పుకుంటున్నారైనా కుమిలిపోతున్నావా? మరలా దేవుడు నిశ్చయముగా నిన్ను అభివృద్ధి పరుస్తున్నాడు. నిబంధన చేశాడు నీకు. నీ ఫైనాన్షియల్ స్టాండర్డ్ని దేవుడు బహుగా బ్లెస్ చేస్తున్నాడు. అన్ని రకాలుగా నువ్వు అభివృద్ధి చెందుతావు. మనసు పాడు చేసుకోవద్దు. యేసు మీద నువ్వు ఆధారపడ్డావు, ఆయన నీకు తోడున్నాడు, ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వాక్య భాగానికి వెళ్దాం ప్రియులరా. మరి దేవుని సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు ధ్యానం చేద్దాం. సమూయేలు గ్రంథంలో మనకు వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలీలకి శత్రు బలము అంటే ఫిలిస్తీన్లు చాలా బలంగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇశ్రాయేలీల్ని బాధ పెట్టడానికి ఇశ్రాయేలీల యొక్క గ్రామాలు, వారి మంచి మంచి పల్లపు భూములు, పాడి పంటలు ఉన్న స్థలాలు, గ్రామాలు అవన్నీ కూడా శత్రువులు లాగేసుకుని ఇశ్రాయేలీల్ని భయపెట్టి భయాంక్రాంతులుగా చేసి వారిని దూరముగా తరిమేస్తున్నారు. చివరికి ఇశ్రాయేలీలు అందరూ కలిసి దైవజనుడైన సమూయేలు దగ్గరికి వస్తారు. దైవజనుడు సమూయేలు దగ్గరికి వచ్చే ముందు వారందరూ కలిసి ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారంటే, మరి మా పాపాలు క్షమించు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే 5, 6 వచనాలు మొదటిగా చదవండి.
అంతట సమూయేలు చూడండి, అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను. చూడండి, బాగా గమనించండి. 6వ వచనం మనం చూస్తే, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనేది. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చాను. 7వ వచనం దగ్గరికి వస్తే, ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీయులు సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిస్తీయులకు భయపడి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు 9వ వచనం అండర్లైన్ చేసుకుని, సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దైవజనుడు అయినటువంటి సమూయేలు ఆ దినములలో గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా నిలబడి ఉన్నాడు. మరి ఇశ్రాయేలీయులందరికీ చాలా అన్యాయం జరిగింది. ఇంకా అన్యాయం జరగబోతున్న సమయంలో వారందరూ ప్రార్థన చేశారు. కానీ మరలా వారందరూ కలిసి దైవజనుడు చెప్తారు, మా పక్షముగా నీవు ప్రార్థన చేయవా? ఏమన్నారు? మా పక్షముగా దైవజనుడా నువ్వు ప్రార్థన చేయి. వారు ఎప్పుడైతే అడిగారో దైవజనుడు సమూయేలు వారి గురించి మరి అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దైవజనుడు ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళింది. అప్పటికే శత్రువులైనటువంటి ఫిలిస్తీయులు అక్కడికి దగ్గరలోకి వచ్చేసారు. వారందరూ బలముగా ఇశ్రాయేలీయుల్ని నాశనం చేయటానికి, ఇశ్రాయేలీయుల్ని మొత్తముగా అక్కడ లేకుండా చేసి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి వారెంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో సమూయేలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దగ్గరగా వచ్చినటువంటి ఆ ఫిలిస్తీయుల్ని దేవుడు ఎలాగ భయపెట్టాడో చూడండి. వాక్యంలోకి వెళ్దాం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై, చూడండి, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున, చూడండి, యెహోవా ఆ దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. యుద్ధము జరుగుతుంది. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చి యుద్ధము జరుగుతూ ఉండగా దైవజనుడు ప్రార్థన ఏం చేసిందంటే, ప్రార్థనా శక్తి అక్కడ గొప్పగా కనబడుతోంది. ఏం కనబడుతుందంటే, ఫిలిస్తీయులు వచ్చారు, ఇశ్రాయేలీయులు అక్కడ నిలబడ్డారు. యుద్ధము జరిగే సమయంలో ఆకాశము నుండి ఉరుము వంటి ఉరుములు అది ఉరుముతా ఉన్నాయి. అందరూ అండర్లైన్ చేసుకోండి, 10వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఫిలిస్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిస్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. అందరు నాతో చెప్పాలి. ఫిలిస్తీయుల మీద మెండుగా
ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయిరి. 10వ వచనం అందరూ గట్టిగా చదువుదాం. మరలా, సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అందరూ బాగా గమనించండి, ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమునే, యుద్ధమునకు వచ్చిన దినమునే ఏం చేసాడు ఆయన? గట్టిగా చెప్పాలి. ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఈరోజు మీకు ఆశీర్వాదం అనమాట ఇది. మీరు చిన్నవారైనా, మీరు భరించలేనంత పెద్ద శోధన నీ ముందున్నగా ఏడుస్తున్నావు కదా, దేవుడు ఈ దినాన్న నీ మీద ఆత్మాభిషేకం అనుగ్రహిస్తా ఉన్నాడు. ఆ శత్రువుని భయపెడతాడు అనమాట. ఈ ఇశ్రాయేలీయులు చిన్నవారే, వారి మీదకి వారు వచ్చి యుద్ధము చేస్తున్నారు, బాణాలు విసురుతున్నారు, కొట్టడం ప్రారంభించారు. ఆ సమయంలో దేవుని యొక్క శక్తి ఆకాశము నుండి ఉరుములు ఉరిమించాడు. ఉరుములు మామూలుగా ఉరుము వస్తేనే మనకి ఎంత భయం ఉంటుంది. ఉరుము ఎలాగుంటుందంటే కొండొచ్చి మీద పడిపోతున్నట్టు ఉంటుంది. అందులోకి దేవుడు కావలసుకుని ఉరుములు చాలా పెద్ద సౌండ్ పంపించాడు అనుకోండి. ఆ ఫిలిష్తీయులందరూ కూడా ఏదో జరుగుతుంది, ఆ ఉరుములు శబ్దాలకి ఏ పిడుగు మీదడిపోతుందో అనే భయంతోటి వారు యుద్ధము చేయటం మాని వారు వెనక్కి తిరగటం మొదలు పెట్టారు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ వాక్యాన్ని చదవండి. దేవుడి దినాన్ని, ఈ వాగ్దాన ఫలం మీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. శక్తి ద్వారా జరగబోతా ఉంది. నీవు చేయలేనిది ఆయన చేయబోతా ఉన్నాడు. 1000 మంది పడినా, 10,000 మంది కూలినా, అంతకంటే కోట్ల 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 కంటే శక్తి గలవాడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన లోకములో ఉన్నవాని కంటే మనలో ఉన్నవాడు కనుక ఆయన గొప్పవాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చినప్పుడు దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థనా శక్తి ఆకాశముల నుండి ఉరుములు ఉరిమించి, ఉరుములకి ఏమైపోయిందంటే వారంతా ఒక ప్లాన్గా వచ్చారేమో, ఆ ప్లాన్ అంతా తారుమారైపోయింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ ప్లాన్ అంతా ఏమైపోయింది? తారుమారైపోయింది. ఆ రోజుల్లో యుద్ధము ఒక దండు కింద వచ్చేవారు. ఇక్కడ ఉరుములు ఎప్పుడైతే ఉరుముతో ఉన్నాయో, ఆ శబ్దాలకి వారు మందగా బలముగా వచ్చినటువంటి ఆ ఫిలిష్తీయులందరూ తలోదారైపోయారు. వారందరూ తిరిగి వెళ్తూ ఉంటుంటే ఇశ్రాయేలీయులు వారిని తరమటం మొదలు పెట్టారు. వారితో యుద్ధము చేయలేరు కానీ దైవ శక్తి ద్వారా వారిని తరమటం మొదలుపెట్టి, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటంటే బలహీనులైన మనలను ఆయన బలపరుస్తాడు. ఎప్పుడు బలపరుస్తాడంటే సరైన సమయం వచ్చినప్పుడు, నీకు ఎప్పుడు నిన్ను బలపరచాలో ఆయనకు తెలుసు, అప్పుడు నిన్ను బలపరుస్తాడు. ఆ యుద్ధము ఆయన జరిగిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు మొదటి ఆశీర్వాదం గుర్తుపెట్టుకోండి, నీ మీదకి వస్తున్న శత్రువు తారుమారవుతాడు. వాడు నీవు తరిమి వేస్తావు, వాడు నీ చేతిలో హతమైపోతాడు. అందరు చెప్పండి. దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి, దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి శత్రువు నా నుండి దూరం అయిపోతాడు. చెప్పండి. యేసు నామములో సాతానుడు పారిపోవును గాక, యేసు నామములో చీకటి పోవును గాక, యేసు నామములో దరిద్రత పోవును గాక. యేసు నామములో ఓ సాతానా, యేసు నామములో పో అంటున్నారా? 2 చేతులు పైకెత్తి, ఓ చేతబడి శక్తులారా, ఓ దెయ్యపు సమూహములారా, యేసు నామములో మిమ్మల్ని పోమని ఆజ్ఞాపిస్తున్నా. ఓ సాతానా, ఓ దరిద్రమా, ఓ రోగమా, ఓ దుష్ట ప్రభావమా,
యేసు నామములో నిన్ను పంపని ఆజ్ఞాపిస్తున్నాను. ఇశ్రాయేలీయుల పక్షముగా దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. ఈ రోజుల్లో మీకు ఆశ్చర్యమైన మాట ఒకటి చెప్తాను. ఇస్సాకు పాస్టర్ మీ కొరకు ప్రార్థిస్తున్నాడు. దేవుడు మీ శత్రువులను తరిమేస్తున్నాడు. మీకున్న రోగాన్ని తరిమేస్తాడు. నేను అందుకనే మీ అందరికీ చెప్పడమే కాదు, మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. దేవుడు నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చాడు కనుక, వాగ్దానం ద్వారా పుట్టిన నేను నా యవ్వన బలమంతా దేవునికి సమర్పించి చేస్తా ఉన్నాను. మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఒక పట్టణం వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు గొప్ప కార్యములు చూడబోతా ఉన్నారు. అడుగుతున్నాయండి ఎందుకు జరుగుతున్నాయంటే దైవజనుడు మీ పక్షముగా ఉండలాగిన దేవుడు ఏర్పరిచాడు. ప్రియులరా, ఇన్ని సాక్ష్యాలు, ఇంతమంది పిల్లలు, ఏదంటే అది ఎందుకు జరుగుతుందంటే దేవుని కార్యం ఇది. ఆమేన్. మొదటి ఆశీర్వాదము, ఈ నెల నుండి మీ శత్రువు మీకు దూరమయ్యేలాగన దేవుడు తారుమారు చేస్తాడు. 13వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. ఓకే, ఇలాగున ఫిలిస్తీయులు అందరూ అండర్లైన్ చేసుకోండి. 13వ వచనం, 7వ అధ్యాయం 13వ వచనం. ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారు ఇశ్రాయేలీల సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వారు తిరిగి రాకుండా ఆగిపోతారంత. మరలా మరలా దేవుడు ఇస్తున్నాడు నీకు ఈ మాట, మరలా మరలా ఇస్తున్నాడు. ఇక శత్రువు తిరిగి రాడు. ఇంకా పెద్ద ఆశీర్వాదం ఏంటంటే కింద తెలియపరుస్తాడు. 14వ వచనం. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఆమేన్. తర్వాత ఎక్రోసు నుండి గాతు వరకు ఉన్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతుల నుండి విడిపించిరి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు మీ శత్రువులను తరుముతారు, వాడిని దేవుడు తారుమారు చేస్తాడు. మీరు హతము చేస్తారు. ఇంకా అద్భుతం ఏంటంటే ఇంతవరకు పోయిన బంగారాలు వస్తాయి, ఇంతవరకు పోయిన భూములు వస్తాయి, గ్రామాలు వస్తాయి, మంచి సంబంధాలు వస్తాయి, సమాధానం వస్తుంది. అన్ని కుటుంబాలు ఒకటిగా అయ్యే సమయం ఆసనమే. మీ ఇంట్లో గొప్ప కార్యం, తాకట్లో ఉన్న వస్తువులు, ఇల్లు కాగితాలు, భూ కాగితాలు అన్నీ విడుదలైపోతాయి. ఎందుకంటే దైవజనుడు ప్రార్థిస్తున్నాడు. సమూయేలు ప్రార్థిస్తూ ఉండగా శత్రువు అయిన వాడు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధము చేస్తూ ఉండగా వారిని దేవుడు తారుమారు చేసి వారిని దూరముగా నెట్టివేసి మరలా ఇశ్రాయేలీయులు కోల్పోయిన భూములన్నీ ఇశ్రాయేలీయులు విడిపించుకున్నారు. మీ పక్షముగా సేవకుడిగా నేను మాట్లాడుతున్నాను. ఇంతవరకు నీ కష్టార్జితం ఎటు వెళ్ళిపోయిందో, రెక్కలు ధరించుకుపోయిందో మరలా దేవుడిని చేతికి అప్పగిస్తున్నాడు. మీ ధనము పోయింది వస్తుంది, మీ భూమి వస్తుంది. నీ కష్టార్జితం ఎవరు దొంగిలించారో, ఎవరు మోసం చేశారో, ఎక్కడెక్కడ వడ్డీలు కింద కట్టేవో అదంతా తిరిగి మరలా ఆశీర్వాదంగా రాబోతాడు. నమ్మిన వాళ్ళు 2 చేతుల పైకి ఎత్తుగట్టుగా చప్పటి కొట్టి 7 మార్లు ఆమేన్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7. నేను ప్రార్థిస్తున్నాను. అందుకనే మీ అందరి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు జరిగే అసలైన ఆశీర్వాదం మీకు ప్రకటిస్తున్నాను. అందరూ కూడా 14వ వచనం చదవాలి. అందరు గట్టిగా చదవాలి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి పట్టుకొనిన పట్టణములు, మొట్టమొదటిగా పట్టుకున్న పట్టణాలు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. అందరూ అండర్లైన్ చేసుకోండి. మీ శత్రువు మీది దొంగిలించేయడో, లేకపోతే అప్పుల నిమిత్తం వెళ్ళిపోయిందో, నీ పరిస్థితి బాగోకో, నీ భర్త పరిస్థితి బాగోకో, జ్ఞానము లేకో, ఎలాగ తగలబెట్టేసుకున్నావో
అవన్నీ సమకూర్చి మరలా నీ చేతికి పరమ తండ్రి అప్పగించబోతున్నాడు. మరలా మనం పొందుకోబోతున్నాం. అవి నిజముగా మీరు నమ్మగలిగితే 7 మార్లు చేతులు పైకెత్తి హల్లెలూయా అని కేకలేండి. 1 2 3 4 5 6 7. మీరందరూ ఆస్తికర్తలుగా రాబోతున్నారు. నేను ఇంత స్థలం కొందామని చూస్తున్నాను. మీరందరూ వేసుకొచ్చే కార్లు అందులో పెట్టుకోవాలి. ప్రతి కుటుంబానికి కారు ఉండాలి. ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం ఉండాలి. ప్రతి ఇంటిలో చంటి బిడ్డలు ఉండాలి. ప్రతి ఇంటిలో నిలవ ఉండాలి. ప్రతి ఇంటిలో ధనం ఉండాలి. ప్రతి ఇంటిలో శాంతి ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే అతను గుండెలో చేర్చుకోవాలి. పరమ తండ్రిని గుండెలో చేర్చుకుంటే పోయిన పట్టణాలు రావాల్సిందే. ఆమేన్. ఇశ్రాయేలీలు చేతిలో ఉన్నటువంటివన్నీ బలవంతులు లాగేసుకున్నారు ఫిలిస్తీన్లు. దైవజనుడు ప్రార్థిస్తే వారు తారుమారైపోయారు. మరలా ఎవరి చేతిలోకి వెళ్ళిపోయిన గ్రామాలు, పట్టణాలను ఇశ్రాయేలీలు తిరిగి తెచ్చుకున్నారు. అంతే, పట్టుకున్నారు. చదవండి 14 వచనం, అందరూ గట్టిగా చదవాలి. ఎవరెవరికి తిరిగి రావాలనుకుంటున్నారు అందరూ చదవండి. మరియు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులకు పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. చూడండి పైగా ఎలాంటివండి, ఎక్రోను నుండి గాతు వరకు ఉన్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల చేతిలో అంతే ఫిలిస్తీయుల చేతులను బలవంతంగా లాగేసుకోవాల్సిందే. ఆమేన్. నీది ఎవరెవరు బలవంతంగా పట్టుకెళ్ళిపోయారో నీవు ధైర్యంగా వెళ్ళి నువ్వు అడుగు పెడతావు. ఆ ఇంట్లో అడుగు పెడతావు, ఆ పొలంలో అడుగు పెడతావు, ఆ భూములు అడుగు పెడతావు. దేవుడు నాకు ఇచ్చాడని సాక్షిగా నిలబడతావు. తర్వాత ఏమన్నాడు ఇంకా? అసలైన మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. చూడండి, ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉండెను. చూడండి 14వ వచనంలో బలమైన మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులకు అమోరీయులకు సమాధానము కలిగెను. ఇంట్లో సమాధానం ఎప్పుడు వస్తుంది? భార్య భర్తలకు సమాధానం ఎప్పుడు వస్తుంది? పిల్లలకి, కుటుంబంలో తల్లిదండ్రుల సమాధానం, అందరూ శాంతి సమాధానంగా ఉన్నారంటే ఏంటి అర్థం? అవన్నీ రావాలంటే ఏం జరగాలి? మీ భూములు మీకు రావాలి, మీ ఆస్తి మీకు రావాలి, మీ అప్పులు తీరిపోయినప్పుడు. నా ప్రియ సహోదరులారా, ఇక దేవుడు అటువంటి కీడుకి మిమ్మల్ని దూరం చేస్తున్నాడు. మీరు ఇశ్రాయేలీల వలె మరలా తిరిగి మీ పట్టణాలు మీరు సంపాదించుకోబోతున్నారు, మీ గ్రామాలు మీరు సంపాదించుకోబోతున్నారు, మీ గృహాలు మీరు స్వాధీనపరచుకోబోతున్నారు. కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి ఇవ్వబోతా ఉన్నాడు. దేవుడు నీ చేతికి నీ కష్టాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. అందరూ లేచి నిలబడదు, ఎక్కడున్నవారు అక్కడే. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడారు బాబు. వాక్యాన్ని మా ఎడల స్థిరపరచండి. ఆ వాగ్దానాన్ని అందరికీ దీవెనగా దయచేయండి. ఎన్నో రోగాలతో, బాధలతో బిడ్డలు వచ్చారు బాబు. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి రోగమును తొలగించండి. ఆ బలహీనతలను యేసు నామములో పంపని ఆజ్ఞాపిస్తున్నాం. విడుదల దయచేయండి. అది గడ్డలుగా, చర్మ వ్యాధులుగా, క్యాన్సర్ కంతులుగా, అనేక రకాలుగా, కిడ్నీ మీద, లివర్లో, ఆర్గన్స్ అన్నిటిని తాకుతూ బలహీనపరుస్తున్న బలహీన శక్తి యేసు నామములో హతమవును కాక. ప్రభు, అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రుణ బాధలు, వడ్డీలు కట్టలేక ఏడుస్తూ ఉన్నారు, ఆదాయం లేదని ఏడుస్తున్నారు. ఐశ్వర్యాన్ని దయచేయండి, ఐశ్వర్యవంతులుగా చేయండి, చేతి పనులను దీవించండి. గ్రామాలను తిరిగి సంపాదించుకున్న దీవెన, పట్టణాలను తిరిగి సంపాదించిన దీవెన, పొలములను తిరిగి సంపాదించిన దీవెన దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. గర్భఫలాలు లేని వారి గర్భఫలాలు దయచేయండి. వివాహం కాని బిడ్డలకు వివాహము జరిగించండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. చీకటి శక్తుల చేత, చేతబడి శక్తుల చేత,
ఎందరు పీడించబడుతున్నారో వారందరికీ యేసు నామములో విడుదల దయచేయండి. గొప్ప కార్యాలు చేయవాడు అందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి. ప్రభువానికి వందనాలు. ప్రతి ఇంటిలో నీ వెలుగు దయచేయండి. ఒంటరి అయిపోయిన వారు ఉన్నారు, భర్త లేక భార్య లేక తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా ఉన్న వారికి నీ సంరక్షణ దయచేయండి. వ్యాపారాలు అభివృద్ధి లేని వారు అభివృద్ధిని దయచేయండి. పాడి పంటల అభివృద్ధి దయచేయండి. చెరువులు వేసి నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు. మరలా నష్టం అంతా తిరిగి దీవెనగా చేయండి ప్రభు. అందరినీ సమాధానంతో నింపండి. నీ మహిమగల ఆత్మ దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.